బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ పి రాకేష్. తన యొక్క స్నేహితుడు జాయ్ బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ను చేశారు. దే ఆర్ ఫ్రమ్ USA. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులరా, ఇటువంటి సంగతులు మనకు హెచ్చరిక. మనం కూడా చాలా జాగ్రత్తగా జీవించాలి. చాలామంది నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటారు. నాకు డబ్బుందిలే, బలముందిలే, నాకు ఇప్పుడే ఏమీ సంభవించదు అన్నట్టుగా అజాగ్రత్తగా జీవిస్తూ ఉంటారు. ఇది మంచిది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యవనస్తుడు అయినా యవనస్తురాలు అయినా ఆస్తిపరుడు అయినా పేదవాడైనా ఎవరైనప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మరణం సంభవిస్తోంది. ఏ రీతిగా మరణం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మన మరణాన్ని గూర్చి మనము జాగ్రత్త పడాలని పదే పదే నేను మనవి చేస్తున్నాను. బోధించే నేను జాగ్రత్త పడాలి, ఆరోగ్యంగా ఉన్న మీరు జాగ్రత్త పడాలి, అనారోగ్యంగా ఉన్నవారు జాగ్రత్త పడాలి. మానవాళ్ళంతా వారి మరణాల కొరకు జాగ్రత్త పడాలి. ఊదా రంగు వస్త్రాలు ధరించిన ధనవంతునికి మరణం వచ్చింది. తన టేబుల్ దగ్గర పడే రొట్టు ముక్కలు తినే లాజరుకు పేదవాడు, అతనికి మరణం సంభవించింది. మరణం తథ్యం. జాగ్రత్తగా జీవించమని నేను మనవి చేస్తున్నాను. ఇదే నా యొక్క మనవి. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. మమ్మలను సజీవంగా ఉంచి మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు. ఈ హెచ్చరికల ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారో వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నాయన, ఇంకా రక్షింపబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న ప్రియ బిడ్డల కొరకై కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మానవాళి రక్షింపబడాలి స్వామి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మీరు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చారు. మా కొరకు సిలువలో ప్రాణం పెట్టారు. మీ బలియాగము మాకు రక్షణకు హేతువైంది స్వామి. ఆ రక్షణ అనుభవించే ప్రియుల కొరకై నిండు హృదయంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. సహాయపడండి. ఈ రాత్రి నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి ప్రభు. ఈ రాత్రి మా జీవితాల్లో ఒక నిర్ణయం చేయడానికి సహాయపడండి. రక్షింపబడిన వారు ఇంకా
అతి పరిశుద్ధమైన రీతిగా జీవించే నిర్ణయాన్ని దయచేయండి. రక్షింపబడని వారు రక్షింపబడే అనుభవంలోనికి రావడానికి మీ కృప కొరకు ప్రార్థించే అనుభవాలు దయచేయండి. మహిమ పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? కొంతమంది ఆరోగ్యాలు బాగుగా ఉండకపోవచ్చు. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. యేసు ప్రభువు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. మన పోకడ కూడా మనకు తెలియదు. మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. ప్రభువారు చెప్పారు, మీ హృదయాలు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు లేనిడలా నేను మీతో చెబుతును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వస్తాను, మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను అని ఆ ప్రియ ప్రభువు చెప్పారు. కలవరపరిచే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. వాదార్చే మాటలు వాదార్చలేకపోవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృపా వాక్యమే మనను వాదార్చగలదు. ఆ ప్రియ ప్రభు యొక్క వాదార్పు మాటల చేత ఓదార్చబడి ప్రభువులో జీవించాలని మనవి చేస్తున్నాను. ఆల్రెడీ రక్షింపబడిన ప్రియులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా రక్షింపబడని వారి కొరకై నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. రక్షింపబడకుండా మరణిస్తే అగ్ని గంధకములతో మండు గుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి భయంకరమైన పరిస్థితిని తప్పించాలని అనేక సాధనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని ప్రమాదాలు కూడా మన జీవితాలకు హెచ్చరిక అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. అనుదిన దేవుని యొక్క వాక్య భాగంలోనికి వస్తాం. బైబిల్ తెచ్చారు కదా. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము మనం ముందుంచుకోవాలి. గత దినంలో అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయాన్ని నేను ముగించాను. 11వ అధ్యాయాన్ని నేను సమీక్షిస్తున్నాను. దయచేసి రాసుకోవలసిన వారు రాసుకోనండి. కళ్ళు మూసుకొని ఈ 11 అధ్యాయాల యొక్క సమీక్ష మన మనసుల్లో గుర్తు చేసుకోవాలి. ఆ రీతి అయిన బైబిల్ స్టడీ మనం చేస్తూ ఉన్నాం. వచనం వెంబడి వచనాన్ని నేను చెప్పడంలో కలిగిన ఉద్దేశం అది. కళ్ళు మూసుకొని పలానా అధ్యాయంలో పలానా అంశం ఉంది అనే ధీమాలోనికి మనం రావాలి అనేది నా యొక్క ఉద్దేశం. 11వ అధ్యాయాన్ని నేను సమీక్షిస్తున్నాను. నెంబర్ 1 రాసుకుంటున్నారు కదా. యేసు ప్రభు వారి ఇచ్చే రక్షణ యూదులకే పరిమితం కాదు అనే సత్యం 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంతకుముందే అన్యుడైన కొర్నేలి జీవితం ద్వారా మనం చూస్తూ వచ్చాం. ఇంకా నిర్దిష్టమైన రీతిగా 11వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. బర్నబా, సౌలు భక్తులు అంత్యోకుకు వెళ్ళి పరిచర్య చేయడం ద్వారా అనేకులు అన్యులు ప్రభువులోనికి వచ్చారు. గమనించండి ప్రియులరా, యేసు ప్రభు వారిచ్చే రక్షణ క్రైస్తవులకే పరిమితం కాదు. నేను పదే చెబుతున్నాను, క్రైస్తవము మతం కాదు, క్రైస్తవము మార్గం. ఆ కాలంలో యూదులు అనుకునేవారు రక్షణ మాకే, యేసు ప్రభువారు మాకే అనుకునేవారు. కాదు అనే సత్యం అంత్యోకయ సంఘం ద్వారా మనకు వెల్లడైంది. నెంబర్ 2, మొట్టమొదట అన్యులకు సువార్త అందించిన వాడు పేతురు భక్తుడే. పేతురు భక్తుడు యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు. ఒకనాడు ఇతడు అనుకున్నాడు, ఇది యూదులకే పరిమితం కాబట్టి యూదులకే బోధిస్తాను అనే పట్టుదల కలిగిన వాడు పేతురు భక్తుడు. కానీ ప్రియులరా, ఎప్పుడైతే దేవుడు చతుష్పాద జంతువుల ద్వారా
తనతో మాట్లాడాడు. పేతురు గారు అన్యులకు కూడా సువార్తను బోధించాడు. ఈ దినాలలో కూడా కొంతమంది అనుకుంటారు క్రైస్తవము ఒక కులానికి సంబంధించింది అని అనుకుంటారు. కుల ప్రాతిపదికపై సువార్తను ప్రకటించకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభువారు కులము మరణించాలి, కులము సమాధి చేయబడాలి. నీవు ఏ కులానికి సంబంధించిన వాడు దానివైనప్పటికీ కూడా ప్రియులరా మనమందరము సమానమే. ఆయా సమయాల్లో నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుచేతనగా కులాల్ని బట్టి ఈనాడు క్రైస్తవ సంఘాలు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రభు యొక్క బల్ల సమీపిస్తూ ఉంది. ప్రభు యొక్క బల్లను సమీపిస్తూ ఉన్నప్పుడు కొంతమంది అదో రీతిగా బల్లలో పాలు పంపులు పొందుతారు. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మా గ్రామంలో ఎక్కడో మూల ఉంటారు, వారు తాగిన గ్లాసులోదే నేనెట్లా తాగాలి అన్నట్టుగా చెబుతూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి అండి. ఈ కుల వ్యవస్థ నశించాలి. ఈ కుల ప్రాతిపదికపైనే సంఘాలు కూడా కట్టబడుతూ ఉన్నాయి. మరి పరలోకంలో ఇలా ఉండదు కదూ. పరలోకంలో ఇలా ఉండదు అనే సత్యాన్ని గ్రహించిన నా ప్రియులారా, భూలోకంలో మనము మాదిరి జీవితాన్ని జీవించాలి అని ప్రభు పేరిట నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఇది కొంత కష్టమే, నేను కాదనటంలే. కుల వ్యవస్థ మన యొక్క జీవితాలలో అది పాతుకుపోయింది. కాబట్టి దీని నుంచి బయటికి రావాలని నేను ప్రత్యేకముగా మనవి చేస్తూ ఉన్నాను. నెంబర్ 3, అంత్యోకయ సంఘంలోని సభ్యులందరూ మారు మనసు పొందిన వారే. ప్రభు హస్తము వారికి తోడయుండెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ప్రభు హస్తము వారికి తోడయుంది కాబట్టి అనేకులు నమ్మి యేసు ప్రభు వారి వైపు తిరిగారు. సంఘము అనంటే రక్షణ పొందిన వారి యొక్క సమూహం. దేవుని నామానికి స్తోత్రం. ఈ దినాల్లో సంఘాలు ఏ రీతిగా ఉన్నాయో మనము ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మా సంఘం గొప్పది, మా సంఘం గొప్పది అని మనం ఏదో ప్రగల్భాలు చెప్పుకునేదానికంటే సంఘంలో ఉన్న వారందరూ సమానులు, సంఘంలో ఉన్న వారందరూ విశ్వాసులు అనే అభిప్రాయంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 4, ఇంత మట్టుకు వారు శిష్యులుగా పిలువబడ్డారు. ఈనాటి నుంచి వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు. గమనించాలి, క్రైస్తవుడు అని అంటే యేసు ప్రభువారిని తన హృదయంలో కలిగిన వాడే క్రైస్తవుడు. క్రైస్తవులు అని అంటే చాలా తక్కువ అభిప్రాయం ఉంటుంది ఈ దినాల్లో. చాలా విచారకరమైన సంగతి. ఈ సత్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. నెంబర్ 5, అంత్యోకయ సంఘం మారిన సంఘం మాత్రమే కాకుండా, అనగా రక్షణ పొందిన సంఘం మాత్రమే కాకుండా అది సమర్పణగలిగిన సంఘం. యెరూషలేములో కరువు వచ్చింది అని వీరికి తెలిసింది. మనకెందుకులే అబ్బా అని వారు అనుకోలేదు. వారు సహాయం చేయడానికి ఇష్టపడ్డారు. దేవుని నామానికి స్తోత్రం. అంత్యోకయలో ఉన్న సంఘస్థులు వారు అన్యులైనప్పుడు కూడా వారి సమర్పణ జీవితము మనకు మాదిరి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసులు పిసినారితనంగా ఉండడానికి వీలు లేదు. నెంబర్ 6, అంత్యోకయ సంఘ కాపరి బర్నబా. బర్నబాకు సౌలు గారు సహాయం చేసేవాడు. వీరిరువురు కలిసి పరిచర్య చేయడం ద్వారా అనేక మంది ప్రభువులోనికి వచ్చారు. ఎన్నడూ కూడా దేవుని సేవలో సేవకులుగా మన వ్యక్తిత్వాలను బయలుపరుచుకునే దానికంటే కలిసి సహవాసం చేస్తూ సేవ చేసే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నెంబర్ 7, దూర ప్రదేశాలకు సువార్తికులను పంపించిన
సౌవార్తిక సంఘం, అంత్యోకయ సంఘం, మన సంఘాలు కూడా ఇతర ప్రదేశాలకు సువార్తికులను పంపించేవారిగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. పొయ్యి దగ్గర ఆకుమడిలా మన చుట్టూ మన సంఘాలు విస్తరించే రీతిగా చూసుకుంటాం. ఇంకా ఒక్కసారి కూడా వాక్యం వినని ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి, మన దేశంలో ఉన్నాయి. ఈ సత్యాన్ని విశ్వాసులు, సంఘ కాపరులు గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సత్యాలు మీ మనసుల్లో ఉంచుకోనండి. యేసు ప్రభు వారిని చూపించే క్రైస్తవులుగా మనము జీవించినాడు. అనేక మంది యేసు ప్రభు వారి యొక్క ప్రేమను అర్థం చేసుకుని ప్రభు వారిని తమ హృదయాల్లోనికి ఆహ్వానిస్తారు. నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మీరు క్రైస్తవులు కండి అని నేను బోధ చేయడం లేదు. క్రైస్తవ మతంలో ఏమీ లేదు. యేసు ప్రభు వారు ఏదైతే ప్రేమ తత్వాన్ని బోధించారో ఆ ప్రేమను జీవించిన నాడే యేసు ప్రభు వారి యొక్క బోధకు విలువ ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన బోధనలు యేసు ప్రభు వారిని గురించి ఎక్కువగా చెప్పేదానికంటే మన జీవితంలోనే యేసు ప్రభు వారిని చూపించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఇందరితో అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం ముగిసింది. 12వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. విన్నారు కదా, హేరోదు అసలే దుర్మార్గుడు. హేరోదు వంశంలోని వాడు ఈ హేరోదు కూడా. ఈ హేరోదు సంఘం వారిలో కొందరిని పట్టుకొని బలత్కారంగా చంపించాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అతని ప్రయత్నంలో యేసు ప్రభు వారికి శిష్యుడైన యాకోబు దొరికాడండి. యాకోబును ఖడ్గముతో చంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి హతసాక్షి ఎవరు అనగా యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు యాకోబు. ప్రియులారా, అంతకుముందు స్టెఫను గారు హతసాక్షిగా చేయబడ్డారు. స్టెఫను గారు యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు కాదు. యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో మొట్టమొదటి హతసాక్షి యాకోబు. యాకోబు ఏ రీతిగా చంపబడ్డాడు అనగా ఖడ్గముతో చంపబడ్డాడు. ఈ మాట చదువుతుంటేనే శరీరము వణుకుతుంది. అవును, ఆ దినాలలో ప్రభు పేరు చెప్పుకున్నవారు ఎన్ని బాధలు పడ్డారు ప్రియులారా. ఈనాడు యేసు ప్రభు వారి యొక్క బాధలు చేస్తూ ఉంటే బాగా ఉంది పరిస్థితి అన్నట్టుగా తయారైంది. ఆ కాలంలో యేసు ప్రభు వారు పేరెత్తితే చాలు కష్టాలు, నష్టాలు, హింసలు, శ్రమలు. ఆ కాలానికి ఈ కాలానికి తేడా మనము ఆలోచించాలి. ఆ కాలంలో శ్రమలు ఎక్కువయ్యాయి కాబట్టి అనేక మంది ప్రభువును విశ్వసించారు. ఈ కాలంలో క్రైస్తవులు అని చెప్పుకునేవారు, బోధకులు అనే చెప్పుకునేవారు చాలా లగ్జూరియస్గా సుఖభోగాలతో జీవిస్తున్నారు. కాబట్టే ప్రభులోనికి అనేక మంది రాలేకపోతున్నారేమో బోధకులంగా ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యాకోబు గారు ఖడ్గంతో చంపబడ్డాడు. చాలా విచారకరమైన సంగతి. యేసు ప్రభు వారికి చాలా సన్నిహితంగా జీవించినవాడు యాకోబు. 3వ వచనం, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకునేను. పేతురును చంపలేదు, పేతురుని పట్టుకున్నారు. ఆలోచించాలి. ఒక శిష్యుడు చంపబడ్డాడు, ఇంకొక శిష్యుడు చంపబడలేదు. ఇదేమిటి? దేవుడు పక్షపాత. ఒక శిష్యుడికి ఒక రీతిగాను,
ఇంకొక శిష్యుడికి ఇంకొక రీతిగాను అన్నట్టుగా ఉంది కదూ ప్రియులారా. యేసు ప్రభువారు పక్షపాతి కాడు. తన శిష్యుల ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని మనము ప్రశ్నించలేము. ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో కొంతమంది ట్రైన్ యాక్సిడెంట్స్ ద్వారా మరణించారు. అందరికీ అటువంటి మరణమే రాదు. ఆలోచించాలి. యాకోబును ఖడ్గంతో చంపించాడు హేరోదు. పేతురును బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. పేతురును పట్టుకొని చెరసాలలో వేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనం. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. విన్నారు కదా, ఒక పేతురు భక్తుడిని కాపలా కాయడానికి ఎంతమందిని ఉంచాడో, పేతురు యొక్క శక్తి మీద ఇతనికి అంత నమ్మిక ఉంది అన్నమాట. యేసు ప్రభువారి యొక్క శక్తి మీద ఇతనికి అంత నమ్మిక ఉంది అన్నమాట. ఇంకొక యాంగిల్లోంచి, నెగిటివ్ యాంగిల్లోంచి ఆలోచించినట్లయితే అవును ప్రియులరా, ఈనాడు లోకము క్రైస్తవానికి భయపడుతుంది. ఎందుచేతనగా వారి జీవిత విధానం, వారి ప్రేమ తత్వం. అవును, మన యొక్క జీవితాల్లో కూడా యేసు ప్రభు వారిని చూపించున్నాడు. లోకము మనలను వెంబడిస్తుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. మనకంటే శ్రేష్ఠులు మరణిస్తూ ఉన్నారు. యాకోబు మరణించాడు, పేతురు గారు మరణించలేదు. మనకంటే శ్రేష్ఠులు మరణిస్తూ ఉండగా దేవుడు ఇంకా నిన్ను నన్ను బ్రతికించడానికి కారణం ఏమిటనగా నీలో నాలో ఉన్న గొప్పతనం కాదు. ఒక కారణం చెప్పుకోవాల్సి వస్తే, నీవు ఇంకా ఆయన పని చేయవలసి ఉందేమో. అందుచేత నేను ఇంకా బ్రతికించాడని గ్రహించి నీవు చేయవలసిన పనిని నమ్మకంగా చేయడానికి ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పస్కా పండుగ అనంటే యూదులకు చాలా నిష్ఠగా ఉండే పండుగ. ఈ పండుగ అయిన తరువాత పేతురుపై విచారణ జరిపించాలని చెరసాలలో ఉంచాడు. ప్రియులరా, ఆ పండుగకు చాలామంది యూదులు వస్తారు. ఆ పండుగ అయిన తరువాత యూదులు ఉంటారు. అటువంటి సమూహం మధ్య పేతురును విచారించి పేతురికి ఏ శిక్ష విధించాలని ఉద్దేశించాడో మెట్టుకు పేతురు భక్తుని చెరసాలలో ఉంచాడు. పేతురికి కాపలా దరిదాపు 16 మంది కాపలా ఉన్నట్టుగా మనం చూస్తాం. 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించు ఉండెను. అంతవరకు సంఘంలో ఉన్న పేతురు చెరసాలలోనికి వెళ్ళాడు. సంఘానికి చాలా బాధగా ఉండి ఉంటుంది. మాతోటి వాడికి చాలా కష్టం వచ్చింది అని చెప్పి వారు అక్కడికి ఇక్కడికి పరిగెత్తలేదు. వారికి తెలిసిన వారి యొక్క రికమెండేషన్ ఉపయోగించాలి అని వారు ప్రయత్నం చేయలేదు. సంఘం ఏమి చేసింది అనగా ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఎటువంటి ప్రార్థన? ఏదో మామూలు ప్రార్థన కాదు. బైబిల్లో వ్రాయబడిన మాట యాడ్జెక్టివ్ ఏమిటి అనగా అత్యాసక్తితో వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. అత్యాసక్తితో ప్రార్థన చేయగా ఏమి జరిగిందో వచ్చే పాఠంలో నేను చెప్తాను. ప్రియులరా, ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. నీ జీవితంలో సాధ్యం కాని కార్యాలు సాధ్యం కావాలి అని అంటే ప్రార్థన గొప్ప సాధనం అనే సత్యం ఈ ముగింపులో నీవు నేను గ్రహించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. నీ జీవితంలో అమ్మా బాబు ఏదైనా అసాధ్యంగా కనబడుతుందా? నీ బిడ్డ యొక్క వివాహమా, నీ కుటుంబంలో అనారోగ్యమా, నీ బిడ్డలకు నిరుద్యోగమా,
ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రార్థనలో నువ్వు సాధించవచ్చు. అటువంటి విషయాలు మాకు తెలియపరిస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము అనే హామీ ఇస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు, పైకి పచ్చదనమే దాని ఫలము శూన్యము. ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు, పైకి పచ్చదనమే దాని ఫలము శూన్యము. నీవు కూడా అలాగుంటివా, ఆత్మ ఫలములు కాయకుంటివా. నీవు కూడా అలాగుంటివా, ఆత్మ ఫలములు కాయకుంటివా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు. నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.